హాయ్ అండి. సమ్మర్ అంటేనే పిల్లలు అస్తమాను ఐస్ క్రీమ్ అంటారు కదా. సో ఇంట్లోనే చాలా ఈజీగా క్విక్గా చేసుకునే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దామా. పిల్లలు చాలా చక్కగా ఇంట్రెస్ట్గా అయితే తింటారనమాట. దానికోసం ముందుగా కొద్దిగా జీడిపప్పులు చిన్న కప్పులో తీసుకుని వాటర్ పోసి బాగా ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 లీటరు క్రీమీ మిల్క్ పాలు అయితే తీసుకోవాలి. నేనైతే 1 లీటరు అంటే ఒక ప్యాకెట్ పాలు తీసుకొని దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ని అడ్జస్ట్ చేసుకుని పాలు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. దగ్గర పడేంత వరకు మనం పాలను ఇలా కలుపుతూనే ఉండాలి. చుట్టూ అయితే మేగడ పడుతుంది, దాన్ని కూడా మనం కలుపుకుంటూ ఉండాలి. పాలు అలా మరిగించుకుని కలుపుతూ ఉండగా మనం నానబెట్టుకున్న జీడిపప్పుల్ని ఒక మిక్చర్ బౌల్లోకి తీసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా, ఎక్కడ పల్క్ లేకుండా చాలా మెత్తగా అయితే మనం పేస్ట్ లాగా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పాలకు దగ్గర పడుతూ ఉంటాయన్నమాట. కొద్దిగా మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా చిక్కగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తుంది కాబట్టి కలుపుకుంటూనే ఉండాలి. అలా బాగా కలుపుకొని పాలు బాగా దగ్గర పడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని ఆ పాలలో వేసేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా ఉండలు గడ్డలు కట్టకుండా, చిక్కబడిపోకుండా, మరీ ఎక్కువ చిక్కబడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఐస్ క్రీమ్ కలర్ కోసం నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ తీసుకుని లైట్గా వేస్తున్నాను. ఫుడ్ కలర్కి బదులుగా మీరు కస్టర్డ్ పౌడర్ కూడా లైట్గా వాటర్లో కలిపి అయితే వేసుకోవచ్చు. నా దగ్గర కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా లేదని ఫుడ్ కలర్ అయితే వేశాను. సో అది వేసుకొని గడ్డలు కట్టకుండా, ఉండలు కట్టకుండా ఇలా పొంగుతూ మరుగుతూ ఉంటుంది. దగ్గరికి అయ్యే వరకు, చిక్కబడేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా అంచులు కూడా మనకి మేగడ పట్టేస్తుంది, దాన్ని కూడా తీసుకుని నెమ్మదిగా కలుపుకుంటూ చిక్కబడేంత వరకు ఉంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా దగ్గర పడేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలి. కలపడం అయితే ఆపకూడదు. కలపడం ఆపితే కనుక ఉండలు కట్టేసి బాగా కిందన అడిగిపోతుంది. అందుకని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. బాగా చిక్కబడిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక బౌల్ షుగర్ తీసుకోవాలి. షుగర్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఎలాచీ పౌడర్ వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి చిక్కబడిన మిల్క్ అయితే ఉంది కదా, దాన్ని మనం ఈ మిక్సీ జార్లోకి కలిపేసుకోవాలి. మొత్తం అందులో వేసేసుకున్న తర్వాత మనం ఒక 2-3 సార్లు బాగా స్మూత్గా అయితే బ్లెండ్ చేసేసుకోవాలి. షుగర్ అంతా కూడా కలిసిపోయేదాకా బాగా బ్లెండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా బ్లెండ్ చేసుకొని దాన్నంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం చక్కగా బ్లెండ్ చేసుకున్నదంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 బౌల్స్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా నేనైతే 2 బౌల్స్లోకి తీసుకున్నాను. రెండు బౌల్స్లోకి తీసుకుని మన దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్నగా కట్ చేసేసి మనం దానిపైన వేసేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నట్టుగా చిన్నగా బాదం, జీడిపప్పు, పిస్తా ఇలా అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న పీసెస్ చేసి దానిపైన వేసేసుకుని మనం ఒక కవర్తో ఇలా గాలి వెళ్ళకుండా ఒక కవర్తో ఇలా పైన ఒక కవర్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇలా బాక్సెస్లో చిన్నగా వేసేసుకుని ఒక కవర్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 3 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మనం ఫ్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 అవర్స్ ఖచ్చితంగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం దీన్ని. నేనైతే ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలా 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి చల్లగా మంచి ఐస్ క్రీమ్, బయట మనం కొనుక్కొని తినే ఐస్ క్రీమ్ లాగే చాలా ఈజీగా రెడీ అయిపోయే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా మనం చిన్న బౌల్స్లోకి దీన్ని వేసుకొని పిల్లలకి అయితే సర్వ్ చేసేయచ్చు. బయట ఐస్ క్రీమ్స్ తినే కంటే ఇలా ఈజీగా ఇంట్లో మనం ఐస్ క్రీమ్ చేసుకొని తినడం వల్ల మనకి హెల్త్ కూడా బాగుంటుంది. పిల్లలకు కూడా ఎప్పుడు చక్కగా అడిగినా ఈజీగా త్వరగా చేసేయచ్చు. చూసారుగా ఇలా చక్కగా స్మూతీగా మంచి టేస్టీ అయిన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో మీ పిల్లలకైతే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.